మయన్మార్లో అంతర్యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతోంది. మయన్మార్ దేశం భారతదేశానికి పొరుగునే ఉన్న దేశం. మనకి మయన్మార్కి 1643 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆసియాన్ దేశాలతో మనం బార్డర్ షేర్ చేసిన దేశం మయన్మార్ మాత్రమే. అంటే భారతదేశానికి యాక్ట్ ఈస్ట్ పాలసీకి మయన్మార్ చాలా కీలకం అన్నమాట. మయన్మార్కి సంబంధించి మనం గమనిస్తే మన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, తర్వాత నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్ ఈ రాష్ట్రాలన్నీ కూడా మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఇటువంటి మయన్మార్లో పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం ఎప్పుడూ వెలుగు చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ 2014 నుంచి 2021 వరకు ఆంగ్ సాన్ సూకీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన కూడా మిలిటరీ జుంతాతో భాగస్వామ్యంలో ఉన్న డెమోక్రసీ, అంటే అది పార్షియల్ డెమోక్రసీ, పాక్షికంగా అది ప్రజాస్వామ్యమే కానీ ఫుల్గా అప్పుడు కూడా అవ్వలేదు. ఇకపోతే 2021 నుంచి ఇప్పటి వరకు మయన్మార్లో మళ్ళా మిలిటరీ జుంతా వచ్చింది. అసలు మయన్మార్లో పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం అనేది వెలుగు చూస్తుందంటే చాలా చాలా కష్టమైన అర్థమవుతుందన్నమాట. అసలు మయన్మార్లో ఇన్ని గొడవలు ఎందుకు అంటే మయన్మార్లో భిన్నత్వం చాలా ఎక్కువ, చాలా ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య పోరాటాలు అన్నమాట. ఇదే దానికి ప్రధానమైన కారణం అని కూడా చెప్పొచ్చు. దాంతో మిలిటరీకి చాలా స్కోప్. మయన్మారే కాదు, మనం గమనిస్తే భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు, ముఖ్యంగా కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన దేశాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ చాలా వాటిలో మిలిటరీ ప్రాబల్యం, మిలిటరీ పెత్తనం, మిలిటరీ కూప్స్ చాలా ఎక్కువ. ఉదాహరణకి ఆఫ్రికాలో ఈ మధ్య చాలా దేశాల్లో, వెస్ట్ ఆఫ్రికాలో కూ బెల్ట్ అని చెప్పి చాలా ప్రాంతాల్లో మిలిటరీ కూప్స్ వచ్చేసాయి, చాలా రకరకాల కూప్స్ వచ్చేసాయి. మనం చూస్తే కనుక పాకిస్తాన్లో మిలిటరీ ప్రాబల్యం ఎక్కువ, థాయిలాండ్లో ఎక్కువ, మయన్మార్లో ఎక్కువ, అదంతా ఎక్కువే అనమాట, మిలిటరీ జుంతా అనమాట. ఈ రూల్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి మయన్మార్లో 2021 నుంచి 2021 నుంచి ఈరోజు వరకు కూడా ఆంగ్ సాన్ సూకీ ఆల్రెడీ ఆవిడ పదవిలోకి రాకముందు 30 సంవత్సరాల పాటు దాదాపు ఆవిడ హౌస్ అరెస్ట్లో పెట్టారు. ఇప్పుడు కూడా ఆవిడ హౌస్ అరెస్ట్లోనే ఉంది. ఆవిడ పార్టీ పేరు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, NLD అనమాట. అయితే మయన్మార్లో మిలిటరీ జుంతాకు వ్యతిరేకంగా చాలామంది గ్రూప్స్ తయారయ్యారు. వీళ్ళందరూ కూడా మిలిటరీ జుంతాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, హింసని చాలా చేస్తున్నారనమాట. ఒక పక్క మిలిటరీ జుంతా హింస, ఇంకో పక్క ఈ ఎలిమెంట్స్ అన్నీ వచ్చి మిలిటరీ జుంతాకు వ్యతిరేకంగా పోరాటం. దీంతో మయన్మార్ అనేది అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతుందన్నమాట. సో మయన్మార్లో అంతర్యుద్ధం అనేది రోజు రోజుకి భయంకరంగా మారుతుంది. కీలక ప్రాంతాలు మయన్మార్లో కీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశ సైన్యం, మిలిటరీ జుంతా పట్టు కోల్పోతుందన్నమాట. తాజాగా రీసెంట్గా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులోని పలెట్వా అనే పట్టణం ఉంది. ఈ పలెట్వా చాలా ఇంపార్టెంట్. మయన్మార్లో చాలా ఇంపార్టెంట్ నది ఉంటుంది, కలాదన్ రివర్ అని చెప్పి. ఆ నది సరిహద్దు ప్రాంతంలో పలెట్వా పట్టణం ఉందన్నమాట. ఈ పట్టణం అనేది ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్కి ఒక క్లోజ్, ఇండియాకి బంగ్లాదేశ్ కూడా క్లోజ్గా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి ప్రాంతం పలెట్వా అనేది అర్కాన్ రెబల్ గ్రూప్ చేతిలోకి వెళ్ళిపోయింది పలెట్వా పట్టణం. సో ఇప్పటికే దేశంలో కొన్ని కీలక ప్రాంతాలు రెబల్ గ్రూప్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి మిలిటరీ జుంతా చేతిలోంచి. 2021 తర్వాత మిలిటరీ జుంతా ఇంత లాసెస్ ఫేస్ చేయడం, ఇంత అధికారం అంటే వాళ్ళ అధికారం ఇంత తక్కువగా వాళ్ళు పెత్తనం చేయలేకపోవడం ఇదే తొలిసారని చెప్పొచ్చు. ఇంత ప్రతిఘటన అనేది ఇంతవరకు మిలిటరీ జుంతా చవి చూడలేదు. 2021 తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మయన్మార్లో డెమోక్రసీకి సపోర్ట్ చేసే గ్రూప్స్, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉన్న గ్రూప్స్ చాలా చోట్ల ప్యారలల్ గవర్నమెంట్స్ నడిపిస్తున్నాయి, సమాంతర ప్రభుత్వాలు అంటాం. అంటే అఫీషియల్గా మిలిటరీ జుంతా రూల్ చేస్తున్నా, వీళ్ళు కూడా వీళ్ళ రూల్స్లో వీళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం, చిన్న పెద్ద గవర్నమెంట్స్ ఫామ్ చేసుకోవడం, మేము మిలిటరీ జుంతాని కేర్ చేయమనే పరిస్థితిలో కూడా ఉన్నారు. సో అయితే ఇక్కడ పలెట్వా పట్టణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా, బంగ్లాదేశ్ ఇదంతా ట్రేడ్ అనేది కలాదన్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ నది మీద ఉన్న కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాంతం అనేది అర్కాన్ ఆర్మీ వాళ్ళ చేతికి వెళ్ళిపోవడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇదే టైంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మయన్మార్లో మిలిటరీ జుంతాకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రూప్స్ అన్నీ కలిపి 2019లో 3 బ్రదర్హుడ్ అలయన్స్ అని చెప్పి స్టార్ట్ చేశాయి 2019లో. ముఖ్యంగా 3 మిలిటరీ జుంతాకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రూప్స్, ప్రజాస్వామ్యం కావాలి మేము పోరాడతామని చెప్పిన గ్రూప్స్ అనమాట. ఒకటి అర్కాన్ ఆర్మీ, రెండోది మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ, మూడోది తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ. ఈ 3 కూడా పోరాడుతున్నాయి. అర్కాన్ ఆర్మీ చాలా వాటిలో కంట్రోల్ తీసుకొస్తుంది. అర్కాన్ ఆర్మీతో పాటు మనం చూస్తే మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ MNDAA కూడా లౌకాయ్ అనే పట్టణాన్ని, షాన్ ప్రావిన్స్లో లౌకాయ్ అనే పట్టణాన్ని చేజిక్కించుకుందనమాట. సో స్లోగా నెమ్మదిగా చూస్తే మయన్మార్ మిలిటరీ జుంతాకి ఎదురు దెబ్బ వస్తుందన్నమాట.
త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ మిలిటరీ జుంతాతో 2-3 అగ్రిమెంట్స్ లాస్ట్ డిసెంబర్లో ఒకటి చేసుకుంది. ఈ సంవత్సరం 2024 జనవరి 11-12లో కూడా అగ్రిమెంట్ చేసుకున్నాయి. చైనా బార్డర్లో కూడా ఉండి చైనా సూపర్విజన్లో వీళ్ళు మేము ఇంక పేద అటాక్స్ చేయము కొన్ని ప్రాంతాలని చెప్పినా సరే మిలిటరీ జుంతా కొనసాగిస్తున్నది, త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ కూడా కొనసాగిస్తుంది అనమాట. బీజింగ్ చెప్పినా కానీ వీళ్ళెవరూ ఒప్పుకోవట్లేదు, వినట్లేదు అనమాట. ఈ పరిస్థితిలో భారతదేశం అనే ఇది మనకు మెయిన్గా చూసుకోవాలి. మన ఇండియా మీద ప్రభావం ఏంటి, ఈ మొత్తం మయన్మార్లో అన్రెస్ట్ కానీ మయన్మార్లో సివిల్ వార్ కానీ. రీసెంట్గా భారతదేశం ఒక విషయాన్ని డిక్లేర్ చేస్తుంది, దాన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు కానీ గవర్నమెంట్ చెప్పేసింది అనమాట. జనరల్గా భారత్ మయన్మార్ ఇందాక చెప్పాను కదా 1643 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్ మొత్తం కనుక మనం చూస్తే ఇక్కడ ట్రైబల్స్ చాలామంది ఉంటారు, అనేక ఎథ్నిక్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అయితే 2018లో వీళ్ళ సౌలభ్యం కోసం ఫ్రీ మూమెంట్ రెజైమ్ అని ఒకటి తీసుకొచ్చాం అనమాట. FMR అంటాం దీన్ని. దీని ప్రకారం ఇప్పుడు మయన్మార్లో ఉండే ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో ఆ ప్రాంతాల్లో భారతదేశం సరిహద్దుల లోపలికి వచ్చి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా 16 కిలోమీటర్ల వరకు రావచ్చు, అప్ టు 16 కిలోమీటర్స్ వచ్చి 14 రోజుల వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది బార్డర్కి అటువైపు ఇటువైపు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు, ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి, బంధువులు ఉంటారు. అలానే మన వాళ్ళు కూడా వాళ్ళ వైపు వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇండియా ఈ మధ్య ఏం చెప్పిందంటే ఇన్సర్జెన్సీ పెరిగిపోతుంది, ఇల్లీగల్ ట్రేడ్ పెరిగిపోతుంది, డ్రగ్ ట్రాఫికింగ్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ ఫ్రీ మూమెంట్ రెజైమ్ని ఆపేయదలుచుకున్నానని చెప్పి ఇండియా చెప్పిందనమాట. యాక్చువల్లీ మీరు గమనిస్తే ఓ పక్క నాగాలిం కాన్సెప్ట్లో NSA నయం వాళ్ళు మయన్మార్లో కొంత పోర్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క ఇండియాలో టెర్రరిస్ట్ గ్రూప్స్ అక్కడ హైడౌట్స్ చేసుకుంటాయని డౌట్. మూడోది రీసెంట్గా మణిపూర్లో మేతీస్ కుకీస్ ఇష్యూస్లో కూడా కొంత ప్రాబల్యం ఉందని డౌట్. వీటన్నిటితో ఇండియా ఏం చేసిందంటే ఫ్రీ మూమెంట్ రెజైమ్ని మేము ఆపేయదలుచుకున్నామని చెప్పి డిక్లేర్ చేస్తుంది. అంటే ఇటువైపు అటువైపు వెళ్లకుండా అటువైపు వాళ్ళు ఇటువైపు ఫ్రీ మూమెంట్ రెజైమ్ ఇస్తే అటు నుంచి మనకు చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి మొత్తం ఇండియా మయన్మార్ బార్డర్లో మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అనే హిల్లీ రీజన్స్ అనమాట. దీన్ని గార్డ్ చేసేవాళ్ళు అస్సాం రైఫిల్స్. వీళ్ళకి బాగా పట్టుంది బార్డర్ మేనేజ్మెంట్లో. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇన్సర్జెన్సీ కానీ స్మగ్లింగ్ కానీ ఇల్లీగల్ ట్రేడ్ కానీ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాదన అనమాట. సో మొత్తానికి బర్మాలో అంటే మయన్మార్, ఇంతకుముందు రంగూన్ అన్నాం, తర్వాత బర్మా అన్నాం, ఇప్పుడు మయన్మార్ అన్నాం, ఇక్కడ అంతర్యుద్ధం ఎప్పుడు ఆగుద్దో చూడాలి.